కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని తన సత్యమణి కంది మౌన శ్రీనివాసరెడ్డితో కలిసి జైనద మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలతో పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఆయన అనంతరం ఆలయ ప్రాంగణంలోని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఏ పనైనా జైలర్ గ్రామం అంటే లక్ష్మీనారాయణ స్వామి పుట్టిల్లంటే నాకు కూడా పుట్టిల్లు. నేను ఏ పని మొదలు పెట్టినా జైలర్ నుంచి మొదలు పెడతా మీకు తెలుసు. ఈ రోజు నా పుట్టినరోజు. మీ అందరి ఆశీర్వాదంతో మా బాబు కూడా ఎంతో కష్టపడి నాకు చదివించిండు. బాబుకు ఆపరేషన్ అయింది, అది కూడా మంచిగా ఉన్నాడు. మా నాన్న హైదరాబాద్ ఆపరేషన్ అయింది, ఊపిరితిత్తుల ఆపరేషన్ అయింది. తను కూడా క్షేమంగా ఉన్నాడు. నా పాలనంతా అక్కడ వదిలిపెట్టి హైదరాబాద్ నుంచి అందరినీ నలుగురిని కలిసి పుట్టినరోజు వేడుకలంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, కోరుకున్నాడు. మీ అందరి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఇంట్లోనే ఉండాలా. ఆ రోజు నేను ఇంటికి జైలంలో నాకు అంత సంతోషం అనిపించింది. అంటే ప్రతి ఇంటికి కుక్కర్ ఇచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత అందరు కుక్కర్లు వాడుతున్నా, కుమ్మరు ఎత్తున్నా, గూడెలు ఎత్తున్నా. నేను రానా మరి గూడెలు ఎత్తారా బిడ్డను తీసుకోనంటారు. ఇవాళ బిడ్డ నా 4 సంవత్సరాల బిడ్డ అందరికి దండం పెడుతుంది. నుంచి ఒక 50 రోజులు ఒక 4 బిడ్డ నా భార్య. మీ అందరి ఆశీర్వాదాలు మా కుటుంబం ఇంట్లోనే ఉంటారా. మీ గరీబుల ఆశీర్వాదాలతో నేను ఇలాంటి వచ్చిన రైతు బిడ్డలు. నేను కూడా మా తండ్రి కూడా నాకు జీతం పెట్టి అమెరికా వ్యవసాయం చేయించిండు. మీ కష్టం సుఖం అంతా నాకు తెలుసు. మీ నాకు ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నా దృష్టిలో ఉన్నది. ఇలా చాలా మంది పిక్చర్లు లేవన్న విషయం నాకు తెలుసు. పిక్చర్ల కార్యక్రమం కూడా మొదటి చేయడం నుంచి మొదలు పెడతాను. మీరు